హే గాయ్స్, ఇంట్లో అయితే 2 కొబ్బరికాయలు ఉన్నాయన్నమాట. వరలక్ష్మి వ్రతంకి కొట్టిన కాయ, అలాగే ఫస్ట్ శుక్రవారంకి కొట్టిన కాయ. సో నేను వాటితో అయితే కొబ్బరి పచ్చడి చేద్దామని అనుకుంటున్నా. సో ఎంతో టేస్టీ అండ్ సింపుల్ నా స్టైల్ ఆఫ్ మేకింగ్ కొబ్బరి పచ్చడి మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే బాండిల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ధనియాలు, పచ్చెనపప్పు, మినపప్పు, కొబ్బరికాయ, అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టొమాటో, పసుపు, చింతపండు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ, ఎండుమిరపకాయల మిశ్రమం ఉంటుంది కదా, అది వేసుకొని కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్న తర్వాత టొమాటో, చింతపండు మిశ్రమం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కావాలంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి అనమాట, ఉప్పు వేసుకొని. అంతే గాయస్, మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే పోపు కూడా యాడ్ చేసుకోండి. పోపు వేసుకోకుండా కూడా బాగుంటుంది. నేనైతే పోపు వేసుకున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చనపప్పు అండ్ ఇంగువ వేసుకున్నాను అనమాట. మా హస్బెండ్కి అయితే క్యారేజ్ రెడీ అయిపోయింది. వైట్ రైస్, కొబ్బరి పచ్చడి అండ్ ఎగ్ బుజ్జి చేశాను అనమాట. అంతే గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బాయ్.